హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్ పవర్. వెల్కమ్ టు లెర్నింగ్ టైమ్ తెలుగు. మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఎన్టీపీసీ సంబంధించినటువంటి నోటీస్ అయితే రావడం జరిగింది. సో ప్రీవియస్గా మనకి ఈ ఏదైతే ప్రీవియస్గా వచ్చిన నోటీస్లో ఏంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నదైతే రావడం జరిగింది. సో దీంట్లో మనకి ఫర్దర్గా వచ్చింది ఏంటంటే, ఇప్పుడు సింపుల్గా కనుక చూసుకుంటే మనకు అప్లికేషన్ డేట్ కనుక సెప్టెంబర్ 14 స్టార్ట్ అవుతుంది. అలాగే అక్టోబర్ 13 నైట్ మిడ్ నైట్ అయితే ఎండ్ అవుతుంది అనేది ప్రీవియస్ ఇన్ఫర్మేషనే. అలాగే వేకెన్సీస్ వచ్చేసరికి కనుక చూసుకుంటే లెవెల్ ఏదైతే మనకి పే స్కేల్ యాజ్ 7th పే దీనికి సంబంధించి లెవెల్ 6 లెవెల్ 5కి సంబంధించిన పోస్టులు 8113. అలాగే లెవెల్ 2 అండ్ 3 పోస్టులు వచ్చేసరికి 3445. సో ఇక్కడ వరకు అయితే ఓకే. కాకపోతే దీంట్లో మనకి క్లియర్ కట్గా ఏమి ఇచ్చాడంటే, మనకి ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకుంటే నార్మల్గా లెవెల్ 2 లెవెల్ 3 అంటే అండర్ గ్రాడ్యుయేషన్ పోస్టులకు వచ్చేసరికి, అంటే ఇంటర్ మీద ఉన్నటువంటి పోస్టులకి ఏంటంటే 18 నుంచి 30 సంవత్సరాలు మాత్రమే ఉండేది. బట్ ఏం చేశాడంటే దీన్ని 18 నుంచి 33కి పొడిగించాడు. అలాగే ఈ గ్రాడ్యుయేషన్ వచ్చేసరికి 18 నుంచి 33 ఉండేది, దాన్ని 18 నుంచి 36కి అయితే పెంచడం అయితే జరిగింది. సో ఇదంతా ఏంటంటే ఈ 3 ఇయర్స్ కూడా కేవలం ఈ కోవిడ్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. అలాగే ఫర్దర్గా అయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ 3 ఇయర్స్ అనేది ఉండదు. సో నెక్స్ట్ కనుక చూసుకుంటే మెయిన్గా దీంట్లో మనం కనుక చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన మెయిన్ పాయింట్ ఏంటంటే మెడికల్ స్టాండర్డ్స్. సో మనం చూసుకోవాల్సింది కూడా మెడికల్ స్టాండర్డ్స్ గురించి. మెడికల్ స్టాండర్డ్స్ గురించి చూసే ముందు కనుక చూసుకుంటే ఫీజు వచ్చేసరికి అన్రిజర్వ్డ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకు వచ్చేసరికి, అలాగే బీసీ వాళ్ళకు కూడా 500 ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేలు, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈబీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 250 ఫీజు అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి అప్లికేషన్ మనకి ఈ నెల మనకి ఏది గ్రాడ్యుయేషన్ అయితేనేమో సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అవుతుంది. అండర్ గ్రాడ్యుయేషన్ అయితేనేమో 1 వీక్ తర్వాత అంటే సెప్టెంబర్ 21 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో అంటే మనం విడివిడిగా రెండింటికి అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది, విడివిడిగా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మెడికల్ స్టాండర్డ్స్ కనుక చూసుకుంటే మెడికల్ స్టాండర్డ్ A2 మెడికల్ అంటే పైన ఇచ్చాడు చూడండి. మనకి A2 అంటే A2 వచ్చేసరికి స్టేషన్ మాస్టర్, గూడ్స్ మేనేజర్ అంటే గూడ్స్ గార్డ్, వీటికి వచ్చేసరికి A2 మెడికల్ అడగటం అయితే జరిగింది. అలాగే ఇక్కడ A3 వచ్చేసరికి ఒక పోస్ట్కి అడిగాడు. ట్రైన్స్ క్లర్క్ అంటే టీసీకి A3 ఉండాలన్నాడు. అలాగే తర్వాత B2 వచ్చేసరికి కనుక చూసుకుంటే B2 పోస్టులు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసరికి B2, రిమైనింగ్ వచ్చేసరికి C2 మెడికల్ అయితే ఉన్నాయి. సో వీటిల్లో అసలు డిఫరెన్స్ ఏంటి కనుక చూసుకుంటే మనకి అన్నిటిలో కూడా కామన్గా ఈ ఏదైతే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ అయితే ఉంటుంది, కలర్ బ్లైండ్నెస్ టెస్ట్ కనుక ఫెయిల్ అయితే ఎక్సెప్ట్ C2, A2, A3, B2లో అయితే కలర్ బ్లైండ్నెస్ ఉంటే వాళ్ళని మెడికల్ ఫెయిల్ చేసేస్తారు. ఓన్లీ C2కి మాత్రం ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది ఎలిజిబిలిటీ, అది కూడా అన్ని పోస్టులకు కాదు. తర్వాత వచ్చేసరికి చూసుకుంటే A2 వచ్చేసరికి ఏంటంటే మనకి A1 మెడికల్ వచ్చేసరికి 6/6 ఉంటుంది. అలాగే ఇక్కడ A2 వచ్చేసరికి ఏంటంటే 6/9, అలాగే 6/9 వితౌట్ గ్లాసెస్ ఉంటుంది. అంటే ఏంటంటే ఫాగ్ టెస్ట్ అనేది ఉండదు. మామూలుగా ఏంటంటే 6/9లో ఫాగ్ టెస్ట్ ఉంటుంది. అంటే ఫాగ్ ఉన్న స్పెట్స్ని పెట్టి దాంట్లో నుంచి మనకి ఈ రెడ్, ఎల్లో, గ్రీన్ కలర్స్ చూడమంటారు. సో దీంట్లో ఏంటంటే ఆ ఫాగ్ టెస్ట్ అనేది ఉండదు అనమాట, గ్లాసెస్ యూజ్ చేయకూడదు. తర్వాత వచ్చేసరికి రెండోది కనుక చూసుకుంటే A3 కనుక చూసుకుంటే దీనిలో వీళ్ళేంటంటే మనకి 6/9 ఉంటుంది. అలాగే 6/9 విత్ ఆర్ వితౌట్ గ్లాసెస్. దీంట్లో ఏంటి A3లో ఏంటంటే మీరు స్పెట్స్ పెట్టుకుని మెడికల్కి అయితే అటెండ్ అవ్వచ్చు. కాకపోతే నాట్ ఎక్సీడ్స్ 2Dకి మించి వెళ్ళకూడదు. అంటే 0.5, 1, 2 అలా వెళ్తాం కదా, ఈ 2కి మించి ఈ ఈ ఈ విజన్ అనేది వెళ్ళకూడదు అన్నమాట, డిస్టెన్స్ విజన్ అనేది. తర్వాత వచ్చేసరికి B2 మెడికల్ వచ్చేసరికి ఏంటంటే 6/9, 6/12 వితౌట్ గ్లాసెస్. సో ఫస్ట్ మనకేంటంటే విత్ గ్లాస్తో అయినా అటెండ్ అవ్వచ్చు, గ్లాసెస్ లేకుండా అయినా అటెండ్ అవ్వచ్చు. దీంట్లో వచ్చేసరికి 4D వరకు ఇచ్చాడు. అంటే A3 వచ్చేసరికి 2D, ఇక్కడికి వచ్చేసరికి 4D వరకు అయితే ఉందన్నమాట. తర్వాత కనుక చూసుకుంటే C2 మెడికల్ వచ్చేసరికి డిస్టెన్స్ విజన్ 6/12. ఇప్పుడు గ్లాసెస్తో అయినా అటెండ్ అవ్వచ్చు, గ్లాసెస్ లేకపోయినా అటెండ్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం ఏంటంటే జస్ట్ ఇక్కడ మెయిన్ ఏంటంటే సైట్ అనేది డిసైడ్ చేయదు. సో ఎలా సైట్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే ఈ C2 మెడికల్ అయితే క్వాలిఫై అయితే అవుతారనమాట. సో మెయిన్గా ఏంటంటే A1 మనకి ఓన్లీ ALPకి ఉంటుంది, ఇది A2, A3, B2 కాబట్టి సో సేఫే, ఇబ్బంది ఏమీ లేదు. దీంట్లో నేను ఈ A2, A3, B2, C2 ఈ మెడికల్ గురించి పర్టికులర్గా మీకు ఓన్లీ ఐకి సంబంధించిన దాని గురించి విత్ ఇమేజెస్తో
మీకు అసలు ఈ కలర్ బ్లైండ్‌నెస్ ఎలా ఉంటుంది, అసలు డిస్టెన్స్ విజన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా చేయాలనేదైతే నేను మీకు ఒక వీడియోగా చేసి క్లియర్‌గా అసలు మెడికల్ ఎలా జరుగుతుందనేది ఓన్లీ కళ్ళకి సంబంధించి ఒక వీడియో అయితే నెక్స్ట్ వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. సో, ఇది ఈరోజు మనకి అప్డేటు. అప్లికేషన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా పెట్టుకోండి. అలాగే పోస్ట్ ప్రియారిటీ కూడా ఏది పెట్టుకోవాలి, ఏ పోస్ట్ బాగుంటుందనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. సో, దాన్ని బట్టి పోస్ట్ ప్రియారిటీ అయితే తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.